హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా సైడ్ ఇలా ఫొటోస్ అనేవి ఇలా స్క్రోలింగ్ అవుతూ ఇలా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఫోటో అనే ఆప్షన్ని ఫస్ట్ క్లిక్ చేసుకొని పైన బ్లాంక్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసుకోండి. తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ 1:2 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత పైన మనకు పిఐపి అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు స్క్రోలింగ్ ఏ ఫోటోస్ అయితే కావాలో ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా ఫోటోని ఇలా లైట్గా ఇలా జూమ్ తక్కువ చేసుకొని సో ఇటువంటి ఈ ఫోటోని ఇలా కార్నర్లో ఇలా సెట్ చేసుకోండి. మనకి ఇలా కార్నర్లో చూడండి ఇలా రెడ్ లైన్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఎగ్జాక్ట్గా కార్నర్లో ఈ రెడ్ లైన్స్లో ఇలా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా కార్నర్లో. సో విధంగా యాడ్ చేసుకున్నాక పైన మనకు కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, కాపీ చేసుకుని మనకి ఇంకొక ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సో ఈ ఫోటోని ఫస్ట్ ఫోటో కిందిలో యాడ్ చేసుకోండి. ఫోటోకి మధ్యలో కొద్దిగా వైట్ లైన్ వచ్చేలాగా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోండి. చూడండి, మళ్ళీ దీన్నే కాపీ చేసుకొని థర్డ్ ఫోటో అనేది కిందిలో యాడ్ చేసుకోండి. మనకు సైడ్లో ఇలా రెడ్ లైన్ చూపిస్తుంది. ఆ రెడ్ లైన్ దాటి లోపలికి వెళ్ళొద్దు. ఫోటోకి మధ్య కూడా కొద్దిగా వైట్ లైన్ వచ్చేలాగా గ్యాప్ ఇచ్చేసుకొని సో ఈ విధంగా ఒక 7 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా టోటల్గా బ్యాక్ వచ్చేసి దీన్ని డ్రాఫ్ట్లో పెట్టుకొని టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత ఇప్పుడు వీడియో అనే ఆప్షన్ ఇప్పుడు క్లిక్ చేసుకోండి. వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఫోటో అనే ఆప్షన్లో ఇందా మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో మళ్ళీ సేమ్ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇలా స్కేల్ ఫుల్గా అప్లై చేసుకొని ఫోటోని ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకొని చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్లో సో బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని వాల్యూ ఇలా కొంచెం పెంచుకోండి. సో ఈ యొక్క బ్లర్ ఎఫెక్ట్ వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు ఎండ్ వరకు ఇలా బ్లర్ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అవుతుంది. సో తర్వాత మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో నాకు సాంగ్ కొంచెం లెంత్ తక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా కొద్దిగా కట్ చేస్తున్నాను. సో విధంగా సాంగ్ కూడా యాడ్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని సో మనం ఫస్ట్లో సేవ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ని మీరు రిమినీ యాప్లో ఇన్హాన్స్ చేసుకోండి. హై క్వాలిటీగా చేసుకున్న తర్వాతకి ఈ ఇమేజ్ని యాడ్ చేసుకొని క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో మనకి పక్కన ఉన్న వైట్ మొత్తం కూడా ఇలా క్రాప్ చేసుకోండి. ఇలా సో ఇలా క్రాప్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకి ఇలా ఇమేజ్ అన్నీ కూడా ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. సో వీటిని ఇలా జూమ్ చేసుకోండి లైట్గా. ఇలా కార్నర్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఫోటో మనకు చూడండి పైన రెడ్ లైన్ వస్తుంది, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా రెడ్ లైన్ వస్తుంది. ఇలా రెడ్ లైన్ రావాలి, అప్పుడే మనకి ఈక్వల్గా ఉన్నట్టు పైన టాప్లో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఇలా రెడ్ లైన్ వచ్చిన తర్వాతకి సో అక్కడ ఇలా యాడ్ చేసుకున్నాక ఈ ఫోటోని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా ఫోటో ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఫొటోస్ని ఇలా పై జరిపితే కింద రెడ్ లైన్ వస్తుంది చూడండి. ఆ రెడ్ లైన్ ఇక్కడ ఇలా ఆఫ్ చేస్తే కనుక మనకి ఇలా ఫొటోస్ అనేవి ఇలా స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా స్క్రోలింగ్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పిఐపి అనే ఆప్షన్లో మన సేమ్ సింగిల్ ఫోటోని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఈ ఫోటోని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని పైన మనకు క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ సైడ్ మొత్తం కూడా కొద్దిగా క్రాప్ చేసుకోండి, నీట్గా ఉంటుంది అన్నట్టు. సో ఇలా క్రాప్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో క్రాప్ అయిన ఫోటో అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. పక్కన యాడ్ చేయాలి కదా ఫోటో అనేది, సో దానికోసం ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఇలా సో ఇలా నేను క్రాప్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో దీన్ని కాంటే లైట్గా ఇలా జూమ్ తక్కువ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ మాస్క్ అనే ఆప్షన్లో థర్డ్ వన్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని
సో చూడండి ఇక్కడ మనకి ఏమి కట్ చేయకుండా మన ఫోటో చుట్టూ కూడా ఇలా గ్రీన్ లైన్ బార్డర్స్ వచ్చేలా సెట్ చేసుకొని ఇక్కడ మనకు కార్నర్ చూడండి ఇలా రౌండ్గా అయ్యే ఆప్షన్ చూడండి, కార్నర్స్ మొత్తం కూడా ఇలా రౌండ్గా చేసుకొని కింద మనకు స్ట్రోక్ ఒక 2 కానీ 3 కానీ ఇచ్చేసుకుంటే ఆ ఫోటో చుట్టూ కూడా మనకి ఇలా వైట్ అండ్ బార్డర్ అనేది యాడ్ అవుతుంది. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన యానిమేషన్స్ అనే ఆప్షన్లో మీకు ఒకవేళ ఈ ఇమేజ్కి ఏమన్నా యానిమేషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక అంటే స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఈ యానిమేషన్ చూడండి ఇలా నేనైతే కనుక వైప్ రైట్ అయితే కనుక ఇచ్చాను. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇది అదేవిధంగా ఈ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఒకసారి సాంగ్ వినండి. సో మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా, సో దానికోసం ఇలా వైట్ని స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నాకు ఇక్కడ చూడండి తిట్టు అనేసి వస్తుంది ఫస్ట్ లిరిక్. ఇలా టైప్ చేసుకున్నాక కలర్ అనే ఆప్షన్లో నేనైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను, షాడో వచ్చేసి బ్లాక్ షాడోని సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఫాంట్ వచ్చేసి చెక్కీ ర్యాబిట్ అనే ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ లాస్ట్ మనకు యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యానిమేషన్లో ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ రెండు కూడా నేను ఫేడ్ సెలెక్ట్ చేస్తున్నాను. పైన స్కేల్ ఫుల్గా ఇచ్చేసుకోండి, ఇన్ను అవుట్ ఫేడ్ ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఈ లిరిక్ మీకు ఎక్కడ కావాలి సాంగ్ వినండి ఒక్కసారి. సాంగ్ విన్నాక మీకు ఈ లిరిక్ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సాంగ్లో, సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మనం ఇలా కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకి అక్కడ లిరిక్ అనేది ఎండ్ అయిపోతుంది. కొద్దిగా ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నాక ఈ లిరిక్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి ఇలా. సో విధంగా ప్లేస్ చేసుకున్నాక సో దీనికి జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి కదా, సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో చూడండి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి, టెక్స్ట్ ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఆ యొక్క టెక్స్ట్ని లైట్గా జూమ్ చేసుకోండి. లైట్గా జూమ్ చేసుకుని మనకి ఇలా జూమ్ ఇన్ అవుతుంది చూడండి టెక్స్ట్ అనేది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సో ఈ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకొని చూడండి సెకండ్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో పైన మనకు పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మరి మనకు సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సాంగ్లో, సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ ఇలా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా లిరిక్ అనేది అక్కడ ఎండ్ అయిపోతుంది. సో మనకు కీ ఫ్రేమ్ కూడా కట్ అయిపోయింది కదా, జూమ్ రాదన్నట్టు. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని లైట్గా జూమ్ చేసుకుంటే సో మనకు ఆ టెక్స్ట్ అనేది ఇలా జూమ్లో అయితే కనుక వస్తుంది. సేమ్ ఇదే టెక్స్ట్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటే థర్డ్ లిరిక్ అనేది క్రియేట్ అవుతుంది. పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అవుతుంది. సో మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సో అక్కడ ఇలా వైట్ చేసుకొని ఆ టెక్స్ట్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ మనం మిడిల్లో కీ ఫ్రేమ్ ఉంది కదా, సో మనం దానికి కొద్దిగా క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ కీ ఫ్రేమ్ని డిలీట్ చేసి ఎండ్లో ఇచ్చేసుకోండి. ఎండ్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఆ టెక్స్ట్ని లైట్గా జూమ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ టచ్ అవుతుంది కదా, సో మీరు ఎగ్జాక్ట్గా ఆ కీ ఫ్రేమ్ లైట్గా ఇలా జూమ్ చేసుకుంటే మనకి చూడండి ఆ లిరిక్ అనేది ఇలా జూమ్ అయితే అవుతుంది. మీకు మధ్య మధ్యలో లవ్ సింబల్స్ వస్తున్నాయి కదా, అలా లవ్ సింబల్స్ కావాలి అనుకుంటే కనుక సో మీరు టెక్స్ట్ పక్కన మనం లిరిక్స్ క్రియేట్ చేసేటప్పుడు పక్కన ఓ లెటర్ అనేది ఎంటర్ చేసుకోండి. స్మాల్ ఏ కానీ క్యాపిటల్ ఓ కానీ ఎంటర్ చేసుకుంటే పక్కన ఇలా మనకు లవ్ సింబల్స్ అయితే కనుక యాడ్ అవుతున్నాయి. అది ఆ ఫాంట్ ప్రత్యేకత అనమాట. మీరు క్యాపిటల్ లెటర్ ఇచ్చేసుకుంటే వేరే ఫాంట్ వస్తుంది, వేరే సింబల్ వస్తుంది. స్మాల్ అయితే కనుక ఇలా లవ్ సింబల్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి. సో మీకు ఏ సింబల్ కావాలనుకుంటే ఆ సింబల్స్ అనేవి క్యాపిటల్ కానీ స్మాల్ ఓ కానీ యాడ్ చేసుకుంటే మీకు అలా లిరిక్స్ అన్నీ కూడా ఇలా యాడ్ అవుతూ ఉంటాయి. చూడండి ఇలా లిరిక్స్ మొత్తం టోటల్గా క్రియేట్ చేసుకోండి. సో ఇలా టోటల్గా లిరిక్స్ మొత్తం కూడా క్రియేట్ చేసుకున్న తర్వాతకి మీకు కింద లిరిక్స్ పైన ప్లేన్గా ఉంది కదా, అక్కడ మీరు ఏమైనా ఇమోజీస్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇమోజీస్ ఉంటాయి కదా, మీ ఫోన్లో ఉన్న ఆ ఇమోజీస్ మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇలా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఆ ఇమోజీస్ని చూడండి లైట్గా ఇలా జూమ్ తక్కువ చేసుకొని ఆ ఫోటో కింద ఇలా యాడ్ చేసుకుంటే కనుక మనకు కొంచెం అట్రాక్టివ్ కూడా ఉంటుంది వీడియో అయితే కనుక. సో విధంగా యాడ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక బ్లాక్ ఇమేజ్ ఇస్తాను, దాన్ని ఫుల్గా అప్లై చేసుకుంటే కింద పైన మనకి ఇలా షాడో అనేది యాడ్ అవుతుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక షాడో అనేది నేను మీకు ఒక పార్టికల్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పార్టికల్స్ కూడా యాడ్ చేసుకోండి, చిన్న చిన్న పార్టికల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా పార్టికల్స్ కూడా యాడ్ చేసుకున్నాక పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి సేవ్ అవుతుంది.